నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ కథానాయకుడి చిత్రం రిలీజ్ అయి సక్సెస్ఫుల్ గా దూసుకుపోతుంది. ఎన్టీఆర్ బయోపిక్ ను దర్శకుడు క్రిస్ దర్శకత్వంలో 2 భాగాలుగా తెరకెక్కగా అందులో తొలి భాగం కథానాయకుడు జనవరి 9న రిలీజ్ అయింది. ఎన్టీఆర్ వెండితెరపై ఎన్నో పాత్రలతో విశ్వవ్యాప్తంగా ఎన్టీఆర్ పాత్రనే వెండితెర మీద చూపిస్తూ ఆయన తనయుడు బాలకృష్ణ నటించి నిర్మించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాను ఆడియన్స్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్రాంతి ఇంకా 4 రోజులు ఉండగా ఈ సినిమా విడుదలై అభిమానుల్లో ముందే పండగ తెచ్చింది. ఇక ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య, బసవ తారకం పాత్రలో విద్యాబాలన్ ఒదిగిపోయి నటించారు. హరికృష్ణ పాత్రలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నటించారు. అయితే ఇక ఈ మూవీ చూశాక హీరో జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాతగారు నందమూరి తారక రామారావు నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. అటువంటి మహానీయుని జీవితంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేను నటించలేనందుకు చాలా బాధగా ఉంది. తాతగారి బయోపిక్లో భాగం కాలేనందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. తాతయ్య పాత్రను బాలయ్య బాబాయ్ అద్భుతంగా చేశారు. నాకు తెలియని తాతగారి జీవిత విశేషాలను ఎన్నో ఇందులో చూసి ఆశ్చర్యపోయాను అని తారక్ పేర్కొన్నాడు. ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేనప్పుడు తాతగారు తీసిన అద్భుత చిత్రాలు చూసి విస్మయానికి గురయ్యాను అని తారక్ చెప్పాడు. తాతగారి వారసులుగా ఎలాంటి కష్టం లేకుండా ఇండస్ట్రీకి వచ్చాం. కానీ ఆ రోజుల్లో ఎవరి సపోర్టు లేకుండా మద్రాసు వెళ్ళి తిరుగులేని హీరోగా ఎదగడం అంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఆ విషయాలను ఎన్టీఆర్ కథానాయకుల్లో చక్కగా చూపించారు. ఇది చూశాక ఒక మహానీయుడు ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆసక్తి అందరిలో కలుగుతుంది అని తారక్ చెప్పుకొచ్చాడు. మరి చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన ఎస్వీఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.